మనం చికెన్ నిహారీ తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు మసాలా దినుసులు ప్లేట్లో ఉన్నాయి. అలాగే జీలకర్ర, సోంపు, ధనియాలు, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం, కసూరి మేతి, చికెన్, కారం, పసుపు, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు మనకు కావాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో మనం కొంచెం మసాలాలు లైట్గా వేయించుకోవాలి. మిరియాలు, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజికాయ, లవంగాలు, నల్ల ఇలాచి, యాలకులు. జస్ట్ వీటిని ఆ మసాలా ఫ్లేవర్స్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం చేస్తుంది చికెన్ నిహారీ, కానీ ఏ చికెన్ ఫ్రై చేసినా మసాలాలు చేసినా అప్పటికప్పుడు చేసుకున్న మసాలానే ఎప్పుడు రుచి చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పడితే ఆ ఘాటు, ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఒకటేసారి ఎక్కువగా వేయించుకొని డబ్బాలో వేసి పెడితే కనుక చాలా రోజుల తర్వాత ఘాటంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేసినంత రుచి మట్టికి ముందు చేసి పెట్టుకున్న మసాలాతో అయితే రానే రాదు. సో ఇంట్లో అయితే మనం ఉన్నప్పుడు ఇంకా రోజు హడావిడి ఉంటుంది కాబట్టి చేసి పెట్టుకొని వాడుకోవచ్చు. బట్ ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు లేదా స్పెషల్గా కొంచెం క్వాంటిటీ పెంచుకొని మనం కుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక అప్పటికప్పుడు మసాలాన్ని మనం ఫ్రై చేసి పెట్టుకుంటే బాగుంటుంది. రోస్ట్ చేసుకునేది అయితే కొంచెం చిన్న క్వాంటిటీ, ఎలాగో మిక్సీ వేయలేం కాబట్టి అది రెగ్యులర్గా వండుకునే వంటకి పెట్టండి. కానీ స్పెషల్గా వండే రోజు అయితే మనకి అప్పటికప్పుడు మసాలాలు ఫ్రై చేసి వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు మనం తీసుకుంది అరకిలో చికెన్, అలాగే 1 స్పూన్ సోంపు, ఇంకా 1 టీ స్పూన్ ధనియాలు. ఎప్పుడైనా సరే చికెన్లో మనం సోంపు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. సోంపు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది చికెన్ నిహారీ అనేది మంచి గ్రేవీ కర్రీ అండి. కొంచెం స్పైసీగా ఉండే గ్రేవీ కర్రీ అన్నమాట. మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మనం గసగసాలు వేసుకోవాలి. గసగసాలతో రుచితో పాటు మనకి మంచి థిక్ గ్రేవీ రావడానికి గసగసాలు బాగా ఉపయోగపడతాయి. పాపీ సీడ్స్ని మనము స్వీట్లో కూడా గసగసాలని వాడుకోవచ్చు. ఇప్పుడు పాల తాలికలు చేసుకున్నా, అలాగే పాల పూరీలు చేసుకున్నా అందులో గసగసాలని మిక్సీ చేసి వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేసాం కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే వేడి ప్యాన్లో నూనె మటుకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి. నిహారీ అంటే ఆయిల్ పైన మనకి కనిపిస్తుంది, రెడ్గా ఉండే ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. ఆయిల్ కొంచెం మనకి ఎక్కువే పడుతుంది. నూనె వేడైన తర్వాత మనం చికెన్ తీసుకుంది మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజులో, బిర్యానీ పీస్ కన్నా కాస్త చిన్న సైజు, కర్రీ పీస్ కన్నా కాస్త పెద్ద సైజు పీసెస్ కొట్టించాను విత్ బోనే. చికెన్ని ఇలా డైరెక్ట్గా వేస్తే పైన తుల్లుతుంది. కొంచెం మూత పెట్టేస్తే ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకుందాం. ఇప్పుడు చికెన్ని మనం తిప్పుకోవాలి ఇలా. రెండో వైపు కూడా ఇలాగే వేగాలి. ఇలా చికెన్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే నూనెలో పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం. చికెన్కి, ఉల్లిపాయలకి, మసాలాకి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈ లోపల మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాం.
ఇలా మసాలాని మిక్సీ జార్లో వేసి మొత్తం ఫైన్ పౌడర్ చేసుకున్నాం. పౌడర్ చేసేసుకున్నాం కదా మసాలాని. ఉల్లిపాయ కూడా మంచిగా వేగింది చూడండి. ఇప్పుడు ఇందులో మనం కాస్త పసుపు, కారం. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఎక్కువ కారం ఉండదు, కలర్ మటుకి మంచిగా ఉంటుంది. ఈ కారం ఇప్పుడు నూనెలో మంచిగా వేగాలన్నమాట. అప్పుడే మనకి రెడ్గా వస్తుంది ఆయిల్. నూనెలో కారం బాగా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఇలా పెట్టుకోండి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కొంచెం గార్నిష్ ఉంచుకొని మిగతావి ఇలా కొంచెం ఫ్లేవర్ వచ్చేలాగా లైట్గా క్రష్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్స్ అలా క్రష్ చేసి వేయడం వల్ల గ్రేవీ కూడా థిక్గా అవుతుంది. ఇదంతా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడే ఇందులోనే మనం మసాలా కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేస్తే అసలు గుమ్మలు ఆడిపోతుంది కిచెన్. ఇది పుల్కాలోకి, రైస్లోకి, రోటీస్లోకి బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మునిగేంత వరకు నీళ్ళు పోయాలి. ఒక్కసారి కలుపుదాం. ఇప్పుడు నీళ్లు వేసి బాగా 20-25 నిమిషాలు థిక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. చూడ్డానికి ఎర్రగా కనిపిస్తుంది కానీ కారం కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ అవ్వదు. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కాస్త కసూరి మేతి తీసుకొని ప్యాన్లో వేసి జస్ట్ నేను రోస్ట్ చేస్తున్నా. ఎందుకు అంటే మంచిగా మనం ఇలా చేత్తో అంటే పౌడర్ అయిపోతుంది, లేకపోతే ఆకులు మెత్తగా అలా ఉంటుందన్నమాట. జస్ట్ కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసా. చికెన్ మంచిగా ఉడికిపోయింది, దగ్గరికి కూడా వచ్చింది. చికెన్ 100% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కసూరి మేతిని ఇలా పైనుండి వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడం. అండ్ లాస్ట్లో కొంచెం అల్లంతో ఇలా గార్నిష్, జూలియన్స్గా కట్ చేసుకున్న అల్లంతో గార్నిష్ చేశాను. అంతే, చికెన్ నిహారీ రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. చికెన్ నిహారీ తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి మిరియాలు, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజికాయ, లవంగాలు, నల్ల ఇలాచి, యాలకులు, జీలకర్ర, సోంపు, ధనియాలు, గసగసాలు వేసి చక్కగా వేయించుకొని వాటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత నూనెలో చికెన్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పీసెస్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన అదే నూనెలో పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ వేసి మూత పెట్టి వేగిన తర్వాత అందులో పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకొని చికెన్ పీసెస్ ని వేసి బ్రౌన్ ఆనియన్స్ వేసి చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి 20-25 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు డ్రై చేసుకున్న కసూరి మేతిని వేసేసి బౌల్లోకి తీసుకొని అల్లం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే చికెన్ నిహారీ రెడీ అవుతుంది.